వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరిక మరో దేశంలో కాళేశ్వరం నిర్మించి ఉంటే అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. కానీ మన దేశంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీకి సంస్కారంకు ఖచ్చితమైన రాజకీయాలకు పావుగా మారింది కేటీఆర్. ప్రాజెక్ట్ అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు, మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణం. మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. హరీష్ రావు గారు నిన్నగాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్న వాళ్ళు మరి ఒకవేళ చూసింటే ఆ ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది. ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావు ఇవ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఏమైనా అభిప్రాయాలున్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణ ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టు తప్ప ఎవరో వ్యక్తో ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయం కాదు. రెండవది, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలని, ఎంత డబ్బు పెట్టాలని, ప్రజల కోసం ఏ సీజన్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం యొక్క యంత్రాంగం. అంతే తప్ప ఇందులో దాచడానికి కానీ దాపరికం కానీ ఏమీ లేదు. కానీ ఈ దేశం ఎట్టా తయారైందంటే ఇదిగో పులి అంటే అదిగో తోక. మేడిగడ్డ మీద ఏదో జరిగిపోయింది అని ఒక ఆయన అనగానే లేలే జరిగిపోయింది నిజమైన ఇంకొక ఆయన. బీజేపీ కాంగ్రెస్ ఇవాళ దున్నపోతు ఈనింది అంటే దుడ్డను కట్టేమన్నట్టు ఒకరినొకరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏమి అంటే ఇవాళ స్పష్టంగా కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. కాళేశ్వరం వల్ల ఈ రోజు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరిగింది, ఎంత పంటల దిగుబడి పెరిగింది, ఇవన్నీ కూడా ప్రజల ముందున్నాయి. కాబట్టి మొన్న ఈటెల రాజేందర్ గారు చెప్పింది కూడా భిన్నంగా ఏం చెప్పలేదు. ఇది కేబినెట్ నిర్ణయం అని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ అ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద కేబినెట్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కేబినెట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్. రెండవది, ఏ అవకతవకలు కానీ ఏ తప్పులు కానీ జరగలేదు. ముమ్మాటికి ఈరోజు హరీష్ రావు గారు కూడా అదే కమిషన్ ముందు చెప్తారు. కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయనకు ఉండే అవగాహన ఇంకో కంట్రీలో అయితే కేసీఆర్ లాంటి నాయకుడికి ఒక సమున్నతమైన పురస్కారం ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత వేగంగా కట్టినందుకు 4 ఏళ్ల కాలంలో ఒక ప్రభుత్వం భారతదేశంలో ప్రాజెక్టులు కట్టడం అనేది అసాధారణం. ఒక బాక్రానంగల్ తీసుకున్నా, నాగార్జున సాగర్ తీసుకున్నా, ఎస్ఆర్ఎస్పీ తీసుకున్నా, నర్మదా తీసుకున్నా దశాబ్దాలు కట్టారు. అదే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా వేగంగా 4 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఇంకో దేశంలో అయితే వారికి గొప్ప పురస్కారాలు ఇచ్చేది. కానీ మన దేశంలో ఇచ్చే పురస్కారాలు ఏంటంటే కమిషన్లు, నోటీసులు, ఎంక్వైరీల పేరిట వేధింపులు. కానీ వీటికి భయపడి తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. ముమ్మాటికి అన్నిటికీ కూడా ఇవాళ హరీష్ రావు గారు సవివరంగా చెప్తారు. నిజంగా నాకు తెలిసినంత వరకు ఎల్లుండి కేసీఆర్ గారిని అడిగేదానికి కూడా ఏముండదు కమిషన్ దగ్గర. అట్లాంటి వివరణాత్మకంగా ఈరోజు హరీష్ రావు గారిది పూర్తి స్థాయిలో వారి మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఇదో పెద్ద విషయమే కాదు నన్ను అడిగితే. ఇది ఒక సింపుల్ చిన్న ఒక ఇరిటేషన్ మాకు క్రియేట్ చేయడానికి, బద్నాం చేయడానికి ప్రజల దృష్టిలో. ఎందుకంటే ఫెయిల్ అయ్యారు, అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇది. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో తెలవట్లేదు. అందుకే మొదలు మోసంతో అధికారంలోకి వచ్చారు. తర్వాత విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, మీడియా మేనేజ్మెంట్ తో దృష్టి మళ్లించి ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి కాలం గడుపుదాం, టైంపాస్ చేద్దామనే ప్రయత్నం ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు పైన ఉండే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇవన్నీ కూడా దూది పింజల్లాగా తేలిపోతాయి. దీన్ని ఎవరు కూడా ప్రజలు పట్టించుకుంటారని నేను అనుకున్నాను.
government had claimed that they have already conducted an inquiry as far as the Miss World controversy is concerned, and whatever Miss England who contested and left has been proven wrong by the committee that కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణం నుండి పాత బ్రిడ్జి వరకు ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ అలీ ఆదేశానుసారంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ డిఈ రామూర్తి, డిఈ గోపినాథ్, డిఈ వెంకట చలపతి, ఏఈ జనార్దన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025పై ప్రజల భాగస్వామ్యం అవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ సచివాలయం సెక్రటరీ పావని, సచివాలయం సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించిన పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆందోళన. మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డ గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన గ్రామస్తులు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు ఒకటి మళ్ళీ కూడా ఏంటంటే పంచాయత్ సెక్రటరీని తక్షణం ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. నేను పంచాయతీ ఇవ్వండి తక్షణమే తక్షణమే పంచాయత్ సెక్రటరీని తీసేయాలని గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి. అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకు తరలిస్తున్న తూర్లూరు పోలీసులు. సైడ్ ఇస్తే కదా సైడ్ బ్రదర్ సైడ్ ఇవ్వండి సైడ్ కొంచెం సైడ్ ఇవ్వాలి కొంచెం సైడ్ ఇచ్చే సైడ్ రా సైడ్ ఇస్తే కదా
4వ తరగతి ఉద్యోగుల కాలనీలో శ్రీ శ్రీ సుంకల పరమేశ్వరి ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది. శ్రీ శ్రీ సుంకల పరమేశ్వరి అనుగ్రహం ప్రజలకు అందేందుకు బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని సుంకల పరమేశ్వరి ఆలయ కమిటీ రంగయ్య నాగభూషణం తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్ నగర్లో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి బోనాలను ఎత్తుకొని శ్రీ 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 సుంకల పరమేశ్వరి ఆలయం వరకు వెళ్లి అక్కడ పూజలు చేశారు. ప్రజలకు రైతులకు సమృద్ధిగా త్రాగునీరు అందాలని, రైతులకు పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగభూషణం, ప్రవీణ్, రంగయ్య, బాలాజీ, నాగేష్, భజన కమిటీ పాల్గొన్నారు. ఎంప్లాయీస్ కాలనీ చాలా పెద్ద కాలనీ. ఈ కాలనీలో చాలా ముఖ్యమైనటువంటి దేవాలయాలు, ఒకటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇక్కడే మా ఇంటి దగ్గర. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చేసి మురికి కాలువ పక్కన కూడా అక్కడ పెద్దగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నారు. కానీ ఈ కాలనీ వాసులకు చాలా వరకు కూడా సుంకుల పరమేశ్వరి సుంకులమ్మ దేవాలయం అనేది లేకున్నది. గతంలో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ కేసీ కెనాల్ పక్కన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని గత 5 సంవత్సరాల కిందగా నిర్మించినారు. ఆలయం చాలా చక్కగా నిర్మించినారు. సాక్షాత్ అమ్మవారు అక్కడ కొలువై ఉన్నట్లు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏం లేదు. ఈ కాలనీలో ఆధ్యాత్మిక భావనలతోనే నాతో పాటు చాలామంది భక్తులు, కళాకారులు, అలాగే కాలనీ ప్రజలు కూడా ఈ యొక్క అమ్మవారి ఈ బోనాల మహోత్సవ జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము. సో అందరి సహకారం తీసుకొని కళాకారులు అలాగే భక్తులు కూడా ముఖ్యంగా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ అమ్మవారి కార్యక్రమం 2వ వార్షికోత్సవంగా ఈరోజు మేము అమ్మవారికి బోనాల జాతర మహోత్సవ కార్యక్రమం జరిపి అమ్మవారికి బోనాలతో కాలనీలో ఉండే పిల్లలు, మహిళలు అలాగే అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక ఊరేగింపుగా అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి మొదలుకొని అమ్మవారి ఆలయం వరకు మేము గత సంవత్సరంలో చేసినాము. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా
అమ్మవారి జాతర చేసినాము. ఇది ఇలాగే బాగుంటుంది చేస్తే అని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ అమ్మవారి భక్తులు చాలామంది కూడా ఈ కాలనీలో ఉన్నారు. ఏదో అమ్మ కానీ ఈ ఆటలమ్మ కానీ ఇటువంటివి ఏదైనా పిల్లలకు సోకినప్పుడు కూడా అమ్మవారికి మజ్జిగ సమర్పించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఆలయాన్ని మేము మా కమిటీ కూడా ఉంది, మా అందరి తరపున అందరి సహాయ సహకారాలతోని ఈ యొక్క అమ్మవారికి ప్రతి సంవత్సరము ఈ జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తాం. సో ఈ కార్యక్రమం చేయడానికి చాలామంది కూడా భక్తులు అలాగే మా ఆలయ కార్యకర్తలు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో చేసినాం. అలాగే మేము ఎప్పుడైనా ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ దేవాలయాలు అంటే ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం, అట్లాగే సోమనాథేశ్వర స్వామి దేవాలయం, ఈ శృంఖలా పరమేశ్వర అమ్మవారి దేవాలయం, కేసీ కెనాల్ పక్కన ఉన్న అమ్మవారు సాక్షాత్తు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇది ఎందుకంటే నేను చెప్పడం కాదు, భక్తులకు చాలా వరకు కూడా అమ్మవారు భక్తుల కోరికలు తీర్చేటటువంటి చల్లని తల్లి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నా పేరు నాగార్జున, నేను 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంటాను. పదవి విరమణ పొందిన అర్చకులకు ₹1,00,000 పదవి విరమణ నగదును 8 లక్షలకు పెంచడం ఎంతో గొప్ప విషయమని తెలంగాణ అర్చక సమైక్య జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ధార్మిక భవన్ ప్రాంగణంలో అర్చకుల పదవి విరమణ నగదును పెంచడాన్ని హర్షిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర చరిత్ర లోపల 1996లో సుప్రీంకోర్టుగా వంశపారంపర్య అర్చకులందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం, దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యం లోపల సుప్రీంకోర్టులో 1987లో సుప్రీంకోర్టు వెళ్తే 96లో ఒక తీర్పునిస్తూ వంశపారంపర్య అర్చకుల హక్కులకు భంగం కలుగుతున్నదని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది. సరే, ఆ రోజు సుప్రీంకోర్టు 96లో ఒక తీర్పునిస్తూ రాష్ట్ర వ్యాప్తకులకు బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ అయితే గతంలో ₹1,00,000 మాత్రమే, 1,00,000, 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు తెలంగాణ నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి, అదేవిధంగా కొండా సురేఖ గారు ప్రత్యేకంగా ఈ విషయంలో అర్చకులకు సానుభూతి పరంగా వారు నెలకు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు ₹8 లక్షల చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వర్తించి అన్ని ఆలయాల్లో ఆగమానుసారంగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానాల లోపల తులసి అర్చనలు, అందులో మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక చందన పూజలు, అదేవిధంగా ఆకు పూజలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా
చనిపోతే కూడా గతంలో 20,000 రూపాయలు ఇచ్చేది 30,000 రూపాయలు చేయడం జరిగింది. ఉపనయనాలకు కూడా 50,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా అర్చకులు ఇళ్ల నిర్మాణం చేసుకుంటే 5 లక్షలు కనుక లోన్ తీసుకునేది ఉంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా దాని వడ్డీ కూడా కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా మన కొండా సురేఖ గారు, అదేవిధంగా శైలజారామయ్య, దాని తర్వాత రెవెన్యూ సెక్రటరీ, ఎండోమెంట్ సెక్రటరీ గారు, కమిషనర్ వెంకట్రావు గారు ప్రత్యేకంగా సెక్రటరియట్లో సమావేశమై అర్చకులకు సంబంధించినటువంటి బ్రోచర్ను చట్టబద్ధంగా వారు విడుదల చేయడం జరిగింది. దాని సంతోషపరంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వర్తించి ఈరోజు దేవాలయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ కార్యాలయం దగ్గర మేము ప్రత్యేకంగా వారి పాలాభిషేకము నిర్వర్తించడం మీ మిత్రుల ద్వారా సమాచారాన్ని అంతా కూడా సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అర్చకులందరూ కూడా ఇది గమనించి ఇవాళ రేపు ప్రత్యేక పూజలు కూడా నిర్వర్తించాలి, పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి తెలంగాణ అర్చక సమాఖ్య, అర్చక ఉద్యోగ చేసి అందరం కూడా కలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణిలో ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మారుపేర్ల సమస్య. గత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికుల ఎదురుచూపు ముందడుగు దిశగా మారడం కార్మికుల్లో ఆనందం నెలకొంది. 8వ తారీఖు 6వ నెల 2025 రోజున తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి కార్మికుల కష్టాలను తెలియజేస్తూ ముఖ్యంగా మారుపేర్ల సమస్య పరిష్కరించాలని డిప్యూటీ సీఎంని కోరగా తక్షణమే వారి యొక్క సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం కల్పిద్దామని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో సింగరేణి 11 ఏరియా కోల్బెల్ట్ మారుపేర్ల కార్మికుల పిల్లలు ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. జనప్రసాద్ గారికి ఈరోజు ఈ మారుపేర్ల సమస్య కార్మికుల పిల్లల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత కొన్ని నెలల నుంచి మా యొక్క సమస్యను ఐఎన్టీసీ జనప్రసాద్ గారికి సార్ మాది ఇది మేము ఫేస్ చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా భట్టి విక్రమార్క దృష్టికి కానీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాలని అంటే మొన్న ఏదైతే 8వ తారీఖు రోజున భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్ళి మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు భట్టి విక్రమార్క గారితో పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే ఇంకెంతో మంది ఈరోజు ఆన్ రోల్ ఉన్న ఎంప్లాయీలు కూడా సింగరేణిలో డ్యూటీ చేస్తున్న వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్మికులందరూ మేము ఈరోజు ఒక 80 మంది నుంచి 100 మంది దాకా మేము ఈరోజు బయటకు వచ్చి మేము పోరాటం చేస్తున్నాము. దయచేసి మీరు అందరూ కూడా ఇంకా ముందుకు పడిందని స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవాళ మేము సింగరేణి మారుపేరు కుటుంబాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కానీ మీరు న్యాయ సలహా పేరుతో మా బతుకులకు చిక్కుముడు వేయకండి సార్. ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది సార్, మా బతుకులు దిగజారిపోయినాయి సార్. దినదిన గంట 100 ఆయుష్ అన్నట్టు ఇటు ఆర్థికంగా మానసికంగా కుంగి కృషించిపోయినాయి సార్. 10 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మా తండ్రి మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి మా కుటుంబాలకు ఇప్పటికీ ఉద్యోగం లభించలేదు సార్. ప్లీజ్ దయచేసి మీరు చీకట్లో మగ్గిపోతాయో వాళ్ళ జీవితాలకు వెలుగులు నింపని చెప్పారు సార్. దాన్నే ప్రతిపాదనగా తీసుకొని మా సింగరేణి మార్పేరు కుటుంబాల యొక్క సమస్యను పరిష్కరించి తొందరగా మాకు ఉద్యోగం వచ్చేటట్టు చూడవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం సార్. కార్మికులందరూ బాధపడుతున్న విషయం మారుపేర్ల సమస్య. ఈరోజు కార్మికులందరూ ఆన్ రోల్ ఎంప్లాయీలు కానీ ఈరోజు దిగిపోయిన కార్మికుల ప్రతి ఒక్కరు కూడా మారుపేర్ల సమస్యతోటి పెన్షన్తో కానీ ప్రతి ఒక్క సమస్యతోటి ఈరోజు మారుపేర్ల సమస్యతో ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క సమస్యను ముందడుగు తీసుకువెళ్లిన ఐఎన్టీయూసీ జనప్రసాద్ గారికి ఈరోజు ఈ మారుపేర్ల సమస్య కార్మికుల పిల్లల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత గారితో హామీ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఏమని రాశారనంటే టు బి ఎగ్జామిన్డ్ ఫర్ ద సిఎండి అని చెప్పేసి రాశారు సార్. కాకపోతే ఎగ్జామిన్ అనేది అది ఎన్ని రోజులు ఏందనేది చెప్పేసి మాకు రాయలేదు సార్. దయచేసి కొంచెం అది ఏదున్నా కానీ నెల రోజుల లోపు మాకు లేదా రెండు నెలల రోజులల్లా మాకు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి మేము, అలాగే ఇంకెంతో మంది ఈరోజు ఆన్ రోల్ ఉన్న ఎంప్లాయీలు కూడా సింగరేణిలో డ్యూటీ చేస్తున్న వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తున్నాము. దయచేసి మీరు అందరు కూడా ఇంకా ముందుకు వచ్చి మా యొక్క చెయ్యి కలిపి ఏదైనా మనం సాధిస్తాం అన్నట్టుగా మీరు మా దగ్గరకు వచ్చి మీరు ఉండేది ఉంటే ఇంకా తొందరగా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటికి పడతామని చెప్పేసి ఈరోజు కార్మికులందరినీ కోరుతున్నాము. దయచేసి జనక్ ప్రసాద్ గారికి ఇంకా కొంచెం త్వరగా మా యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఏదైతే మన భట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకువెళ్ళినందుకు మా మారుపేర్ల కార్మికుల పక్షాన మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జనక్ ప్రసాద్ సార్, ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గారు కలిసి మా సమస్య పరిష్కారం కొరకు
ఒక అడుగు ముందు పడిందని స్టేట్మెంట్ ఇవ్వడం ఇవాళ మేము సింగరేణి మారుపేరు కుటుంబాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కానీ మీరు న్యాయ సలహా పేరుతో మా బతుకులకు చిక్కుముడు వేయకండి సార్. ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది సార్, మా కుటుంబాలకు ఇప్పటికీ ఉద్యోగం లభించలేదు సార్. ప్లీజ్ దయచేసి మీరు న్యాయ సలహా పేరుతో చిక్కుముడు వేయకండి సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో రచించినట్టు ఎవరి జీవితాలు అయితే చీకట్లో మగ్గిపోతాయో వాళ్ళ జీవితాలకు వెలుగు నింపని చెప్పారు సార్. దాన్నే ప్రతిపాదనగా తీసుకొని మా సింగరేణి మార్పేరు కుటుంబాల యొక్క సమస్యను పరిష్కరించి తొందరగా మాకు ఉద్యోగం వచ్చేటట్టు చూడవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.